ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ప్రధానమైన పూజ కుమారి పూజ. ఈ కుమారి పూజలో మనం ముగ్గురు సజీవ దేవతల్ని వీక్షిస్తూ ఉన్నాము. మనం 3 శక్తుల్ని పూజిస్తున్నాము. ఒకరు శైలపుత్రి, మరొకరు దుర్గా, ఇంకొకరు ప్రభా. ఈ విధానంగా ముగ్గురిని దేవతల్ని ఆవాహన చేసి పాద ప్రక్షాళన చేసుకొని తదుపరి మన యథాశక్తి వాళ్ళకి భక్తితో పూజని సమర్పించుకుందాం. మీరందరూ కూడా కూర్చున్న చోటే వీళ్ళని పరిపూర్ణంగా ఈ పూజని వీక్షిస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తూ నవవర్ణ మంత్రాన్ని చదువుతూ పూజని వీక్షిస్తూ ఉండండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమో భగవతే శైలపుత్రియే నమః. శైలపుత్రీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమో భగవతి దుర్గాయే నమః. దుర్గామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమో భగవతి ప్రభాయే నమః. ప్రభామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమస్కరోమి. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి. ఓం శైలపుత్రియై నమః. ఓం శైలపుత్రియై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం ప్రభాయై నమః. సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి. భగవద్భక్తులందరూ కూడా ఈ మంగళ నీరాజనాన్ని స్వీకరించండి. దుర్గామాతల రూపంగా కూర్చున్న చిన్నారులు దుర్గాయే నమః అంటే వాళ్ళు తథాస్తు అంటారు. మీరు ఏకాగ్రతగా దుర్గాని స్మరిస్తూ ఉండండి. మేము వాళ్ళ చేతిలో ఆశీస్సులు ఇప్పిస్తాము. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. భగవద్భక్తులందరూ కూడా వీక్షించారు అనుకుంటా. ఇక మనమందరూ రేపు ఉదయాన్నే 2వ రోజు కాబట్టి బ్రహ్మచారిణీ దేవి నామమంత్రం చేయాలి.
రేపు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఓం బ్రహ్మచారిణ్యై నమః అనే నామాన్ని లేదా బ్రహ్మచారిణి దేవ్యై నమః అంటూ ఆ నామాన్ని రేపు ప్రహర్తాన్నే మీరు జపించాలి. మరియు నవారణ మంత్రం అంటే ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః ఈ నామాన్ని రేపు ఉదయాన్నే 108 సార్లు మీరు జపించాలి. ఇక దుర్గాదేవి ఆరాధన తెలిసిన వారు వీటిని ఆచరిస్తూ ఉంటారు. నిత్య పూజలో రేపు దివ్యమైన పూజ, రేపు జయలక్ష్మిని పూజించాలి. రేపు శుక్రవారం విశేషమైన నక్షత్రంలో ఉంటుంది. మనమందరూ కూడా రేపు ఉదయాన్నే ఒక ఇంట్లో జయలక్ష్మి అంటే లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఇంట్లో అన్ని విధాల ధన సంపద వృద్ధి చెందుతుంది. రేపు దీన్ని ఉదయం ఆచరించాలి. ఇక ఈరోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మేడి చెట్టు ఆకును తెచ్చి అందులో మాల చేసి అమ్మవారికి కానీ దుర్గాదేవికి కానీ లేదా ఇంట్లో మన ఫోటోలు ఇంట్లో ఏదైనా మన ఇంట్లో ఉన్న దేవతలకి సమర్పించుకుంటూ పూలు అక్షతలు చేతిలో తీసుకొని మీ సంకల్పం ఏదైనా ఉంటే ఆ అమ్మవారికి సమర్పించుకుంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.